హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ. నా పేరు జకీర్. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి సంబంధించి భారీ ప్రణాళికలు రచిస్తోంది. భారీ ప్రణాళికల్ని అమలు చేస్తోంది. సంఘ పరివార్ కావచ్చు, అట్లాగే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఇతర అనుబంధ సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా విస్తృతంగా క్షేత్రస్థాయికి వెళ్ళిపోతున్నాయి. మనకు చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, అంటే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మనకు జై శ్రీరామ్ అనే నినాదాలు ప్రతి గోడకు కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ అంతే. ఈ నినాదంతో జనాన్ని మొత్తం హిప్నటైజ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎవరు చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, అట్లాగే వనవాసి కళ్యాణ పరిషత్ వగైరా వగైరా చాలా ఉన్నాయి సంస్థలు, దాదాపు ఒక 10 సంవత్సరాలు దాకా ఉన్నాయి. జై శ్రీరామ్ అనే నినాదం కనబడని గోడలు ఇవాళ ఊళ్ళలో కనిపించే పరిస్థితి లేదు. ఆర్ఎస్ అంతగా పట్టుదలగా పనిచేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఓవైపు సోషల్ మీడియాను నమ్ముకొని పనిచేస్తోంది. సరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక మేము అధికారంలో ఉండగా చేసే పనులు ఏవైతే ఉంటాయో అభివృద్ధి పనులను బేస్ చేసుకొని తాము నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటు అడుగుదామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో పనిచేస్తున్నది ఎవరంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించిన అనుబంధ సంఘాలు. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాల్సిందే. 28 ఎన్నికల్లో బీజేపీ మనం కనుక గట్టిగా పనిచేస్తే అధికారంలోకి రావడం తథ్యమని ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నాయకులతో చెప్పాడు. సో ఆ దిశగా చాలా విస్తృతంగా పనులు జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అట్లాగే మనం ఒకసారి గమనిస్తే 2018లో, అంటే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అనడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 2018 విషయానికి వస్తే అప్పుడు బీజేపీకి 6.98% ఓట్లు వచ్చాయి. ఓకే, తర్వాత 2023 కల్లా, అంటే 5 ఏళ్ళు తిరగగానే ఈ ఓటు బ్యాంక్ పరిస్థితి 13.90% పెరిగింది. చూడండి, అంటే 7% ఓట్లను పెంచుకుంది. 7% ఓట్లు పెరిగాయి బీజేపీకి. ఇదేమీ తక్కువ ఓటు బ్యాంక్ కాదు, తక్కువ పర్సెంటేజ్ ఏం కాదు. 13.90 అంటే ఆల్మోస్ట్ 14% ఓటు బ్యాంకుతో ఇవాళ బీజేపీ ఉంది తెలంగాణలో. దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. అట్లాగే నిర్మల్ ప్రాంతాల్లో 44% ఓట్లు పడ్డాయి, 44%. అట్లాగే ఆర్మూర్లో 31%, సిర్పూర్లో 30%, హుజరాబాద్, గజ్వేల్ వంటి కాన్స్టిట్యూన్సీలలో 12%. ఆల్మోస్ట్ బీజేపీకి మరికొన్ని చోట్ల 20% కూడా ఓట్లు పడ్డాయి, సొంతం చేసుకుంది. ఇంకొకటి, ప్రతి గ్రామంలో ఇవాళ మీకు శివాజీ విగ్రహాలు కనిపిస్తున్నాయి. చూడండి, బహుశా అంబేద్కర్ లేకపోతే మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నా లేకపోయినా ఒకటి శివాజీ, ఒకటి హనుమాన్, ఈ రెండు విగ్రహాలు, ఈ విగ్రహాలు విరివిగా కనిపిస్తున్నాయి. ఇది ఒక కొత్త యాంగిల్ ఇది తెలంగాణలో. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు. అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది శివాజీ విగ్రహాలు ఎక్కడున్నాయి, అవి ఎట్లా వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి. అట్లాగే హనుమాన్ విగ్రహాలు, హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీలు, ఇవన్నీ గతంలో ఎప్పుడు కూడా మన తెలంగాణలో చూడలేదు. సో తెలంగాణలో ఇప్పుడు మామూలుగా మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే దసరా, బతుకమ్మ అండ్ అంతే, ఇటువంటి తప్ప ఇప్పుడు శ్రీరామనవమి చాలా ఉధృతంగా జరుగుతోంది. అట్లాగే హనుమాన్ జయంతి ఉధృతంగా జరుగుతోంది, శివాజీ జయంతి ఉధృతంగా జరుగుతోంది. ఇవన్నీ కూడా ఇవి బీజేపీకి సంబంధించిన ప్లాంటింగ్. అంటే బీజేపీ ఏ రకంగా ప్రజల్లో నాటుకునే వ్యవహారం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకటి వాళ్ళకి ఎట్లాగో ఒక కార్డు ఉంది, చాలా అద్భుతమైన కార్డు. అంటే హిందువులందరినీ ఏకం చేసే కార్డు అది. ఇది హిందుత్వవాదం. అండ్ ప్లస్ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం జాతీయవాదం, తర్వాత దేశభక్తి. ఈ 3 కలగలిపి ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇతర సెక్షన్స్ కావచ్చు, వాళ్ళు కరసేవకుల్లాగా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజల్లో కూడా చాలా, వాళ్ళు ఒక మైకంలోకి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. మరీ పర్టికులర్గా యూత్, 20 years లోపు ఉన్న యూత్
బీజేపీ వైపు అట్రాక్ట్ అవుతున్న వాతావరణం కూడా ఒకటి కనబడుతుంది. ఇది చాలా ప్రజాస్వామికవాదులను లేకపోతే వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళను ఇబ్బంది పెడుతుండొచ్చు, వాళ్ళంతా కలవరపడుతుండొచ్చు. కానీ బీజేపీ పుంజుకుంటున్న వాస్తవాన్ని అయితే గమనించాల్సిన అవసరం ఒకటి కనబడుతోంది. ఇంకొక కీలకమైన పాయింట్ చెప్తాను నేను. 2014లో మనకు తెలంగాణలో ఆర్ఎస్ఎస్ శాఖలు అంటాం మనం వాటిని, దాదాపు 1600 ఉన్నట్టు ఒక లెక్క ఉంది. కానీ ఇప్పుడు 2025 కల్లా ఈ శాఖలు అంటే ఆర్ఎస్ఎస్ శాఖలు 3000కు దాటిపోయాయి. 3000కు పైగా దాటిపోయాయి. దీన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు వాళ్ళు ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే 10 ఏళ్లలోనే డబుల్ శాఖలు పెరిగిపోయాయి ఆర్ఎస్ఎస్ శాఖలు. అందువల్ల ఏంటంటే ఆర్ఎస్ఎస్ అండ్ అదర్ ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఇది బీజేపీకి సంబంధించినవి, అవి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయము, ఆల్టర్నేటివ్ అని వాళ్ళు ఈ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులనండి, సభ్యులనండి, హూఎవర్ వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రతి ఓటర్ను కలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.